తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేశారా? ఏఐ ఇది వచ్చినప్పటి నుంచి ఒరాకిల్లో 30,000 జాబులు తీస్తారని, ఇంకేదో కంపెనీలో ఇంకొన్ని వేల జాబులు పోయాయని వింటూనే ఉన్నాం. మరి ఇలా జాబులు పోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంతవరకు రెడీగా ఉన్నారు? అసలు ఫైనాన్షియల్గా రెడీ అవ్వడం అంటే ఏంటి? ఈ విషయాల్ని కూడా మనకు తెలియజేయబోతున్నారు యాంఫీ సర్టిఫైడ్ అలాగే రిజిస్టర్డ్ అయిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మన గిరిబాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇలా జాబ్లు పోతున్నాయి అన్నప్పుడు ఆ న్యూస్ వినగానే ఒక భయం వేస్తుంది సార్. అవును, పానిక్ అయిపోతాం. ఏం చేయాలి నెక్స్ట్? దానికి డబ్బులు ఎలాగా, వేరే వాళ్ళకైనా సరే వాళ్ళకి ఎలా డబ్బులు వస్తాయని అనుకుంటూ ఉంటాం. వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని కలవడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కలవడం. ఆ ఇంపార్టెన్స్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఎంత మంచి అర్థం ఉంది ఇందులో. మన దీపము అంటే ఇప్పుడంటే లైట్స్ వచ్చాయి, కంటిన్యూ ఉంటాయి. కానీ మీరు ఒక 40-50 ఇయర్స్ వెనక్కి వెళ్తే 6 అయిందంటే, అంటే నేను చూశాను అది మా చిన్నప్పుడు. మా ఫాదర్ చెప్తుండేవాళ్ళు అనమాట. మా ఫాదర్ పెళ్ళిన కొత్తలో దీపాలు ఉండేవి కాదు, అది కరెంట్ ఉండేది కాదు, కందీలు ముట్టిచ్చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా 6 o'clock అయిపోయింది అంటే, వెలుగుపోయింది అంటే మనం ఆ దీపం తప్ప ఏం చేయలేము. కనుక ఆ దీపాల కంటే ముందు వెలుగున్నప్పుడే ఇల్లంతా చక్కబెట్టుకొని అంత రెడీ చేసుకొని మొత్తం తినేసి అంతా చేసుకొని ఇక లైట్ పోయిన తర్వాత, అదే సూర్యుడు పోయిన తర్వాత పడుకునేవాళ్ళు. ఇది అప్పుడున్న సిచ్యువేషన్. సేమ్ దాన్ని మన లైఫ్ కూడా అన్వయించుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం అంటే ఏంటి? మీ ఆదాయం. కనుక ఆదాయం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలని అంటారు. అవునా? 4 రాళ్ళు అంటే ఏంటి? సంపాదించిన సంపాదనలో మనము నా జీతం ₹1,00,000 అనుకోండి. మీరు అన్నట్టు ₹1,00,000 ఇన్కమ్ ఉంది అంటే ఈ రోజుల్లో పెద్ద గొప్ప శాలరీ ఏం కాదు, అది చాలా నార్మల్ అయిపోయింది. మీరు ఒక 30 years బ్యాక్ వెళ్తే సినిమా టైటిల్ 'లక్షాధికారి' అని ఒక సినిమా ఉంది. లక్షాధికారి అంటే ఒక స్టేటస్ ఉంది. అరే వాళ్ళు లక్షాధికారి అని చెప్పి అంటుంటారు మనం. బట్ ఇవాళ లక్షాధికారికి విలువ ఉందా? లేదు. అసలు ఏమన్నా వాల్యూ ఉందా? ఏమన్నా ఉంటుందా? అసలు ఏం లేదు. మామూలుగా ఒక ఫ్లాట్ కొనాలంటే హైదరాబాద్లో 1 CR లేకుండా మాట్లాడే క్వశ్చనే లేదు. 1 CR అంటే పెద్ద గొప్ప ఫ్లాట్ ఏం కాదు, స్టాండ్ అలోన్ విత్ స్మాల్ ఎమ్యూనిటీస్. ఇక గేటెడ్ అంటే 1.5-2 crores వెళ్ళిపోవాల్సిందే. అది కరెంట్ సినారియో. మనం ఎక్స్పెక్ట్ చేసామా 15 years బ్యాక్, 20 years బ్యాక్? అస్సలు కనీసం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా రేట్స్ పెరిగిపోతాయని. సో ఇలా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మనము మన యొక్క ఆదాయాన్ని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, సంపాదిస్తున్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలి. రీసెంట్గా మన రాధికాది ఒక మూవీ వచ్చింది, థాయ్ కెలవి అని. లాస్ట్ ½ an hour అవును అమేజింగ్ ఉంటుంది. తను చెప్తూ ఉంటుంది వానగుంటల పీటలో. సో మనం సంపాదించిన దుడ్డుని కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకొని రిమైనింగ్ ఒక దగ్గర పెట్టుకోవాలి. అవసరం వచ్చినప్పుడు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఎవరైనా డబ్బుకి విలువ లేదు, డబ్బులు అవసరం లేదు అని చెప్తే వాళ్ళని చూసి మీరు అనుకరించొద్దు. అది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, వాళ్ళు ఫిల్తీ రిచ్ అయి ఉండొచ్చు. మీ పరిస్థితి కాదు. డెఫినెట్లీ మీరేం చేయాలి? మీ యొక్క శాలరీలో నుంచి ఎంతో కొంత మినిమం 15-20% పక్కన పెట్టుకొని సేవ్ చేయాల్సిందే. దీనికి ఆల్టర్నేట్ లేదు. మనకు 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ఖర్చులు, 2 ధరలు. ఖర్చులు మనం పెట్టేది, ధరలు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా పెరిగేది. ఇన్ఫ్లేషన్ ప్రకారంగా పెరిగేదని మనం కంట్రోల్ చేయలేం. పిల్లల ఎడ్యుకేషన్ మనం చదువుకున్నప్పుడు 100,000 ఉంటే వాళ్ళు లక్షలకు వెళ్ళిపోయినాయి, మనం కంట్రోల్ చేయలేం. బట్ గెట్ రెడీ ఫర్ దాట్. ఆ ఎక్స్పెండిచర్ కోసం రెడీ అవ్వాలి మనం. అంటే ఏం చేయాలి? మన ఖర్చులు తగ్గించుకోవాలి, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి. నేను మామూలుగా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ అనగానే నేను ఇప్పుడు 30 yearsలో ఉన్నా, నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను, బైక్, ఐఫోన్, మరి ఇవన్నీ నేను ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా నేను 60లో ఎంజాయ్ చేయాలంటే కాదు. తప్పకుండా ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిందే. బట్ అలా అని టుమారో విల్ కమ్, డెఫినెట్లీ రేపు వస్తుంది కదా. మరి రేపటి కోసం మీరు రెడీ అవ్వకపోతే మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు కదా. కనుక మనం ఉన్నప్పుడు బిర్యానీ తినడం కాదు, ఉన్నప్పుడు బిర్యానీ లేనప్పుడు పచ్చడి తినడం కాదు. ఎప్పుడు కూడా సంపూర్ణంగా పంచభక్ష పరమంతో తింటూ అప్పుడప్పుడు బిర్యానీ తింటూ ఉండాలి. సో అప్పుడు బిర్యానీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. కనుక మీకున్న శాలరీలో కొంత తప్పనిసరిగా సేవ్ చేయాల్సిందే. నా దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళ వయసు 50 వచ్చిన వాళ్ళు లిటరల్లీ యూ బిలీవ్ ఆర్ నాట్, వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నేను నా 30s 40sలో ఉన్నప్పుడు సంపాదిస్తూ మంచి అగ్రెసివ్గా ఉన్నప్పుడు నేను సేవ్ చేయలేదు, మాకు ఎవరు ఇలా చెప్పలేదు, మాకు చెప్పుంటే మా లైఫ్ ఇంకొకలాగా ఉండేది, నేను నా డబ్బులన్నీ నా కుటుంబానికి అంతా ఖర్చు పెట్టేశాను, జల్సాలు చేశాను, ఇప్పుడు నేను రేపు పొద్దున ఒక 5 ఏళ్ళలో రిటైర్ అవుతున్నాను అంటే నాకు అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే నా దగ్గర శాలరీ ఆగిపోద్ది, నా పరిస్థితి ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు, అగమ్య గోచరంగా ఉందని ఇబ్బంది పడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఈరోజు
ఇండియాలో మన సెన్సెక్స్ ప్రకారం బతుకున్న వాళ్ళు ఒక 100 సంవత్సరాల పైన బతుకున్న వాళ్ళు ఒక 6-7 మంది ఉంటారు, అబోవ్ 100 ఇయర్స్. వీళ్ళందరికీ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అందరికీ పెన్షన్ వస్తుంది. ఓకే. పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ 100 సంవత్సరాల తర్వాత కూడా బతుకున్నారు వాళ్ళు. అంటే మనము హ్యాపీగా బతకాలనే కాదు, మన లాంజివిటీ ఉండాలి. హ్యాపీగా బతకాలి అంటే నీకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలి. ఈ రెగ్యులర్ క్యాష్ ఫ్లో అనేది ఎప్పటి నుంచి ఉండాలి? మనము రిటైర్ అయిన దగ్గర నుంచి ఉండాలి. ఇదొకటి. నెంబర్ 2, సడన్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒరాకిల్లో 30,000 జాబ్స్ పోయాయి, మైక్రోసాఫ్ట్లో 20,000 జాబ్స్ పోయాయి. ఇవన్నీ మనం న్యూస్ చూస్తున్నాం కదా. ఇవన్నిటికీ ప్రాబ్లం అయినప్పుడు నా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున నాకు కూడా జరగవచ్చు కదా ఇది. దానికి నేను ఎంతో రెడీ అయి ఉన్నాను. కనుక మీకు వచ్చే సాలరీలో 15-20% పక్కా సేవ్ చేయాలి. ఎక్కడ చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడ చేయాలి అంటే ఇన్ఫ్లేషన్ బీటెడ్ ఇన్వెస్ట్మెంట్లో చేయాలి. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఆర్డీ చేస్తాను ఇది అంటే కుదరదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటా అంటే లాక్ ఇన్ అయి ఉంటుంది, లాంగర్ పీరియడ్ ఉంటుంది, అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ కాదు అది. తర్వాత నేను ఒక భూమి కొంటా అంటే కొనొచ్చు, అది ఎప్పటికో పెరుగుద్ది, కానీ మీకు రెగ్యులర్ ఆదాయం ఇస్తుందా? ఆదాయం ఇవ్వని ఆస్తి ఏది ఆస్తి కాదు నా దృష్టిలో. ఆస్తి అంటే ఆదాయం ఇవ్వాలి. అది అలా ఆదాయం ఎప్పుడు ఇవ్వాలి? అవసరమైనప్పుడు ఇవ్వాలి, ఇట్లా బటన్ కొడితే రావాలి, లిక్విడిటీ ఉండాలి. ఆ లిక్విడిటీ లేని ఆదాయం లేని ఆస్తి కింద అని చెప్పలేం. ఇప్పుడు ల్యాండ్ కొన్న వాళ్ళు ఎందుకు కొన్నారంటే మా పిల్లల కోసం, మా పిల్లల చదువుల కోసం. ఎప్పుడో జరుగుద్ది, అది జరగకపోవచ్చు కూడా. అండ్ మనము ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ని అమ్మనియరు మనల్ని. ఒకవేళ కనుక పిల్లలకి ఇచ్చేస్తే మా నాన్న ఇక్కడ కొన్నాడు, ఇది సరిగా పెరగలేదు, ఈడ కాదు అది అయిన కాడికి అమ్మేస్తారు. మనకున్న అటాచ్మెంట్ వాళ్ళకు ఉంటుందా? ఉండదు. సో ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. సో జాబ్ పోతేనే కాదు, జాబ్ పోకపోయినా కూడా ఫ్యూచర్లో రిటైర్మెంట్ జరుగుద్దా? పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుందా? తర్వాత పిల్లల మ్యారేజ్ ఉంటుందా? ఇవన్నీ మనం చక్కదిద్దాలి కదా. అంటే మీ దగ్గర ఒక రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉండాలి. కనుక ఇది మీరు చెప్పేది జాబ్ పోతే అనేది ఎమర్జెన్సీ ఫండ్ క్రియేషన్ చేయడం లాంటిది. దీనికి ఒకటే ఒక ఆల్టర్నేట్, సేవ్ చేయాల్సిందే, ఇంకా వేరే ఆల్టర్నేటే లేదు. నా దగ్గర ఉన్న శాలరీలో నుంచి మిగిల్చుకొని నేను సేవ్ చేస్తా. మిగలట్లేదు అంటే తప్పదు, నువ్వు మిగిల్చుకోవాలి, నువ్వు చేయాల్సిందే. లేదా 1,00,000 సరిపోవట్లేదా? క్రియేట్ యువర్ ఓన్ 25th అవర్. మీ ఓన్ 25th అవర్ క్రియేట్ చేసుకోండి. మీ ఓన్ స్కిల్ ఎక్కడ ఎందులో స్కిల్ ఉంది నాకని ఆ స్కిల్ ఉన్న దాంట్లో మీరు వెళ్ళి దాన్ని ఎక్కువ కష్టపడి డబ్బు సంపాదించింది సేవ్ చేయండి. అవసరమైతే వీకెండ్స్లో పని చేయండి కదా. నా విషయం కాదు, సాటర్డే సండే హాలిడే ఉంది కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి. ఆ రోజు ట్యూషన్స్ చెప్పడమో, మీరు ఏ సబ్జెక్ట్లో నిష్ణాతులు అయితే దాంట్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేయడమో, ఏదో పని, డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బులు వస్తూ ఉంటే దాన్ని సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలి. లేదా మీ జాబ్లోనే ఎక్సెల్ అవ్వండి, ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, ఎర్న్ మోర్, సేవ్ ఫర్ ద ఫ్యూచర్. తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకప్పుడు అంటే మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇంట్లో అందరూ బాబాయ్, పిన్ని, నానమ్మ ఇంకా అందరూ ఉండేవాళ్ళు. ఒకరు కాకపోతే ఇంకొకరు చూసుకునేవాళ్ళు మన అవసరాలని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నవ్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నేను, నా వైఫ్, పిల్లలు నేనే చూసుకోవాలి, తప్పదు. కనుక మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సేవ్ చేయాల్సిందే, తప్పదు. ఆ సేవింగ్ కూడా ఎక్కడ చేయాలి? ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్లో ఇచ్చే దాంట్లో. అది ఎక్కడ ఇస్తుంది? ఓన్లీ క్యాపిటల్ మార్కెట్స్, ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేటు, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వీటి జమాన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 15% రిటర్న్ ఇవ్వాలి, నాకు 12% అబోవ్ ఇవ్వాలి, 6% ఇన్ఫ్లేషన్, డబుల్ దాన్ ఇన్ఫ్లేషన్ 12% రావాలి అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ సాధ్యం. మళ్ళీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ప్రాబ్లం ఏమైపోతుందంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంతా చాలా షార్ట్ సైకిల్స్ అయిపోయాయి. మార్కెట్స్ విపరీతమైన వొలటాలిటీ అయిపోయింది. మీరు 24/7 దాని మీద స్టడీ చేసి దాంతో ట్రావెల్ చేస్తేనే మీరు చేయగలుగుతారు. అలా నేను ట్రావెల్ చేయలేను అనుకుంటే బెటర్ ఇన్వెస్ట్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్. ఇట్ ఈస్ టేకెన్ కేర్ బై ది అడ్వైజర్స్ అండ్ ఫండ్ మేనేజర్స్. ఆ విధంగా మనం చేసుకోవచ్చు, ఆ విధంగా మనం సేవింగ్ చేయాలి తప్పదిక. యాజ్ యూ సెడ్, నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా షిఫ్ట్ అవ్వాల్సిన టైం ఉంది. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఇలాంటి ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి వాళ్ళతో ఈ ఇంటర్వ్యూస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న రీజన్ ఏంటి అంటే ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరు కూడా సేఫ్ సైడ్ ఉండాలి అనేదానికి. అండ్ ఈరోజు చేస్తున్న ఈ ఇంటర్వ్యూ కూడా మేజర్గా ఏంటంటే చాలామంది జాబ్స్ పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కరైనా సరే ఎమర్జెన్సీ ఫండ్తో కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్తో కానీ సేఫ్గా ఉన్నారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నారో తప్పకుండా మన కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనాన్షియల్ గైడెన్స్ కోసం, ఆ నాలెడ్జ్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.